2014, 2019 తరువాత 2024 వేలకు ఆంధ్రలో కాపులు చాలా వరకు చైతన్యవంతమయ్యారు. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. తెలుగుదేశం అభిమానులు ఎవరైనా అంగీకరించాల్సిన ఇంకో వాస్తవం ఏంటి అంటే, ఇప్పుడు ఆంధ్రలో ఆ పార్టీకి ఏమైనా ఊపు ఉంది అంటే అది కేవలం ఈ కాపు సామాజిక వర్గ చైతన్యం వల్లే తప్ప మరోటి కాదు. రోడ్డెక్కుతున్నా, హడావిడి చేస్తున్నా, సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వాళ్ళు అంతా జనసేన లేదా కాపు సామాజిక వర్గ జనాలే తప్ప వేరేవారు కాదు. ఓటింగ్ సమయం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కాపుల నిబద్ధతే విజయానికి మూలమవుతోంది. కాపులు కనుక గట్టిగా జనసేన పోటీతో సంబంధం లేకుండా కూటమి వైపు ఉంటే ఫలితం గురించి పెద్దగా లెక్కలు కట్టాల్సిన పని లేదు. అలా కాకుండా వేరే ఈక్వేషన్లన్నీ లెక్కలు తీస్తే ఫలితం గురించి టెన్షన్ పడాల్సి ఉంటుంది. జనసేన పోటీ చేస్తున్న చోట ఈక్వేషన్లు రెండు విధాలుగా ఉండే అవకాశం ఉంది. కూటమి వైకాపా అభ్యర్థులు ఇద్దరు కాపు సామాజిక వర్గం అయితే ఓటింగ్ ఎలా ఉంటుంది? ఇద్దరు నాన్ కాపు సామాజిక వర్గం అయితే కాపు ఓట్లు ఎలా చీలుతాయి? జనసేన వైపు కాపు అభ్యర్థి కాకుండా వైకాపా వైపు కాపు అభ్యర్థి ఉంటే కాపు ఓటింగ్ ఎలా మారుతుంది? ఇలా ఈక్వేషన్లు ఉంటాయి. ఉదాహరణకు అనకాపల్లి వైకాపా తరపున కాపు అభ్యర్థి, జనసేన తరపున గవర సామాజిక వర్గ అభ్యర్థి ఉన్నారు. ఇప్పుడు కాపులు కూటమి వైపు ఉంటారా ఉండరా అన్నది ప్రశ్న. ఇదే పరిస్థితి తుని, గాజువాక ఇలా చాలా చోట్ల ఉంది. అలాగే ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా ఉంది. ఇలాంటి చోట్ల కాపులు కూటమి వైపు ఉండి అవతలి వారు కూటమి వైపు ఉంటే చెప్పేదే ఉంది. అలా కాకుండా జనసేన తరపున వైకాపా తరపున కాపులే పోటీ పడితే ఎలా ఉండబోతోంది ఓటింగ్ అన్నది మరో ఈక్వేషన్. ఈ రెండూ కాకుండా జనసేన పోటీ చేయని చోట వైకాపా తరపున కాపులు పోటీ చేస్తూ కూటమి తరపున వేరే వర్గం పోటీలో ఉంటే పరిస్థితి ఏంటి? తుని, గాజువాక లాంటి చోట్ల ఇదే పరిస్థితి. కమ్యూనిటీ, పార్టీ ఇవేమీ కాదు, కాపు ఓట్లు అన్నీ కూటమికే ఎక్కడైనా అంటే ఫలితం గురించి పెద్దగా లెక్కలు కట్టాల్సిన పని లేదు. అలా కాకుండా కాపులు కూడా ఈక్వేషన్లన్నీ చూసుకుంటాం అంటే మాత్రం ఆలోచించాలి. ఏదైనా ఈసారి ఎన్నికల ఫలితాల మీద కాపుల నిబద్ధత ప్రభావం కీలకంగా ఉండబోతోంది.